తప్పకుండా వాళ్ళ పేర్లను కూడా బట్టబయలు చేసేదానికి సిద్ధంగా ఉన్నామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. మినిస్టర్ గారు, సార్ దీని మీద సభ్యులు అడిగినది ఆవేదన అర్థం సభ్యుల కోసం కాదని అడిగేది. చాలా అవినీతి జరిగిన విషయం అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అవును సార్. ఇంకా పూర్తిగా వివరాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. స్ట్రిక్ట్గా ఎంక్వైరీ చేయించండి. తప్పకుండా 18 రోజులు ఎంతలో 120 కోట్లు ఖర్చు పెట్టమండి. ఎక్కడ మేము చూసాం మా ఏరియాలో. మీ ద్వారానే హౌస్ కమిటీకి కూడా సిఫార్సు దీని మీద మీరు సీరియస్ తీసుకోండి సార్. తప్పకుండా పబ్లిక్ తెలియాలి ఎంత అవినీతి జరిగింది, ఎలా జరిగిందని పబ్లిక్ తెలియాలి. సీరియస్ తీసుకోండి. తప్పకుండా. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్, అగ్రికల్చర్ మినిస్టర్ గారు, సభ్యులు లేరు. మంచి అవకాశం పోయింది అధ్యక్ష. నేను ఇష్టం ఆన్సర్ ఇస్తానని చెప్పండి, నాకు అభ్యాసం లేదు. కానీ సభ్యులు లేనప్పుడు ఆన్సర్ ఇంటూ ఆన్సర్ అంటే ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటా. మీరు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి. టీవీ ద్వారా వాళ్ళు చూస్తారేమో అధ్యక్ష. సమాధానం చెప్పిన సమాధానం చెప్తారా? సమాధానం చెప్పండి. అధ్యక్ష, వ్యవసాయ శాఖ చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. ఓకే. లాస్ట్ 5 years ఒక సంవత్సరానికి 7,500 రూపాయలు రైతులకి ఇచ్చి మొత్తం ఆ డిపార్ట్మెంట్ అంతా క్లోజ్ చేశారు అధ్యక్ష. ఒక రైతు వ్యవసాయం చేయాలన్నా, లాభసాటిగా పొందాలన్నా ఆ 7,500 సరిపోదు అధ్యక్ష. ఈరోజు మనం అన్నదాత సుఖీభవ కింద కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి 20,000 ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఈ 20,000 రూపాయలు ఇస్తే రైతుకి ఏం ఉపయోగం ఉండదు అధ్యక్ష. లాస్ట్ 5 years అధ్యక్ష, ఒక్కటంటే ఒక కార్యక్రమం వ్యవసాయ శాఖలో అమలు జరగలేదు అధ్యక్ష. సాయిల్ టెస్టింగ్ ఆపేశారు, మెకనైజేషన్ ఆపేశారు, రైతుకి అత్యవసరమైనటువంటి స్ప్రింక్లరు, డ్రిప్ ఇరిగేషన్ ఆపేశారు, సొంత ఇన్సూరెన్స్ కంపెనీ పెడతామని చెప్పి 5 సంవత్సరాల్లో ఒక్క సంవత్సరం కూడా ఇన్సూరెన్స్ ఇవ్వలేదు. ఒక సంవత్సరం మన నాయకులు పోడియం దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ప్రభుత్వం నుంచి 1 సంవత్సరం ఇచ్చారు తప్ప 1 సంవత్సరం ఇన్సూరెన్స్ ఇచ్చిన సందర్భాలు. 5 సంవత్సరాల్లో చాలా విపత్తులు వచ్చాయి, సైక్లోన్లు వచ్చాయి, వరదలు వచ్చాయి. ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇచ్చిన సందర్భాలు లేవు అధ్యక్ష. మళ్ళీ ఈరోజు అది కూడా మోసం చేశారు అధ్యక్ష. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో మేము 12,500 ఇస్తామన్నారు. ప్రతి సమావేశంలో ఆ రోజు ఉన్నటువంటి నాయకులు మేము రైతు భరోసా కింద 12,500 ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 6,000 రూపాయలతో కలిసి 12,500 ఇచ్చి మోసం చేశారు అధ్యక్ష. మనం అలా కాదు అధ్యక్ష. మేనిఫెస్టోలో పెట్టాం, ఎన్నికల ప్రచారంలో చెప్పాం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి 20,000 రూపాయలు రైతు రేపు పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీభవలో ఇస్తామని చెప్పి స్పష్టంగా మాటించాం అధ్యక్ష. రేపు మే నెలలో ఆ కార్యక్రమాన్ని అమలు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష 42 లక్షల మందికే ఇస్తుంది. ఎందుకంటే వెబ్ల్యాండ్లో ఎవరైతే నమోదు చేసుకోబడతారో వారికే కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుంది అధ్యక్ష. దీనికి అనుగుణంగా రాష్ట్రంలో చాలామంది, ఇంకొక 8-9 లక్షల మంది వెబ్ల్యాండ్లో నమోదు చేసుకోకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం రావటం లేదు అధ్యక్ష. అదేవిధంగా చాలామంది కౌలు రైతులు కూడా మన రాష్ట్రంలో 90% మంది కౌలు రైతులు ఉన్నారు. వారికి కూడా ఈ అన్నదాత సుఖీభావ కింద ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, ఇటు భూమి లేనటువంటి నిరుపేద రైతులు ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళకు కానీ, వెబ్ల్యాండ్లో లేనటువంటి వాళ్ళకి కానీ తప్పనిసరిగా ఈ పరిహారం అందించాలని చెప్పి నిర్ణయం చేశారు. శాసనసభ ద్వారా రైతాంగానికి మాటిస్తున్నాం. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా రేపు ఈ పరిహారం అందిస్తామని చెప్పి శాసనసభ ద్వారా రైతులకి తెలియజేస్తూ, ఇదేదో ఒక పరిహారం కాదు అధ్యక్ష.
2019 నుంచి 24 వరకు ఆగిపోయినటువంటి పథకాలన్నీ కూడా మళ్ళీ సాయిల్ టెస్టింగ్ చేస్తున్నాం, మళ్ళీ యాంత్రీకరణ ప్రవేశపెడుతున్నాం. ముఖ్యమంత్రి గారు 90% సబ్సిడీతో మళ్ళీ స్ప్రింక్లర్లు, డ్రిప్లు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకున్నాం. మళ్ళీ ఏదైతే ఇన్సూరెన్స్ కూడా మంచి కార్యక్రమం అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఒక 2% రైతు కాంట్రిబ్యూషన్ తీసుకుని బ్రహ్మాండమైనటువంటి ప్రోగ్రాం ఉంటే ఉచిత పంటల బీమా అని చెప్పి మొత్తం స్కీమ్ అంతా ఎత్తేసారు. మళ్ళీ పాత విధానాన్ని ఈ రాష్ట్రంలో తీసుకొచ్చి మరి పంటల బీమా కార్యక్రమం తీసుకుంటున్నాం. ఎంత దారుణం అంటే రైతుకి ధాన్యం కొంటే డబ్బులు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. మీకు తెలుసు, ఒక ధాన్యం అమ్మితే 7 మాసాలు 8 మాసాలు డబ్బులు వచ్చాయి కాదు. మనం బాధ్యతలు తీసుకున్నప్పటికీ 1640 కోట్లు రైతులకు బకాయిలు పడిపోయారు అధ్యక్ష. ఈరోజు రైతుల గురించి క్వశ్చన్లు వేస్తున్నారు, మాట్లాడుతున్నారు. అయినా వాళ్ళ గురించి కాదు, మన రైతు ప్రభుత్వం తప్పనిసరిగా రైతుకు మేలు చేయాలి, చాలా ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి మళ్ళీ అన్ని కార్యక్రమాలు 1640 కోట్లు బకాయిలు తీర్చాం. ధాన్యం కొంటే 24 గంటల లోపే రైతుల అకౌంట్లో డబ్బులు వేసి ఈ కార్యక్రమాన్ని 3 విడతలుగా కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అలాగే 3 సందర్భాల్లో వేయడానికి నిర్ణయం చేశామని చెప్పి మీ ద్వారా రైతులకి ప్రజలకి తెలియజేస్తున్నాం. రెవెన్యూ మినిస్టర్ గారు. అధ్యక్ష, సభ్యులు అడిగిన ప్రశ్నకు అధ్యక్ష, మొదటి ప్రశ్నకు అధ్యక్ష అవునండి. రెండవ ప్రశ్నకు అధ్యక్ష, గత ప్రభుత్వం ముందు చూపు సౌకర్యాలు మరియు నిధులు లేకుండా అధ్యక్ష నూతన జిల్లాలను ఏర్పాటు చేసింది అధ్యక్ష. కానీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష మౌలిక సదుపాయాలు మరియు అవసరమైన సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. తర్వాత సమగ్రమైన ప్రభుత్వ కార్యాలయాన్ని నిర్మించేందుకు అధ్యక్ష ప్రణాళికల ప్రభుత్వం కలిగి ఉన్నది అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. మోహన్ రావు కుమార్. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష, మీరు అవకాశం కల్పించినందుకు. అయితే ఇది మంత్రి గారు చాలా క్లుప్తంగా ఒక్క సెంటెన్స్లో సమాధానం చెప్పారు. కానీ ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి చాలా ఇబ్బందుల్లో నెట్టేసింది అధ్యక్ష ఈ బైఫర్కేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ అనేది. నేను సూటిగా మంత్రి గారికి కూడా ప్రశ్నిస్తా ఉన్నాను అధ్యక్ష. జిల్లా బైఫర్కేషన్ చేసేటప్పుడు బైఫర్కేషన్ చేసి 5 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది అధ్యక్ష. ఇంతవరకు ప్రెసిడెన్షియల్ నోటిఫికేషను ఇచ్చారా? అసలు వితౌట్ ప్రెసిడెన్షియల్ నోటిఫికేషన్ మీరు ఇవ్వకుండా మీరు ఏ రకంగా మీ ఆర్డర్స్ చెల్లుబాటు అవుతాయండి? ఎందుకు నేను అడుగుతున్నానంటే అధ్యక్ష, చాలా సీరియస్ అధ్యక్ష. గత ప్రభుత్వం మనం రాజధాని అమరావతిని మనం ఇచ్చేస్తే మీరు చట్టం చేయలేదు, కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వలేదు అని మాట్లాడారు అధ్యక్ష. ఈరోజు దీనికి ఉన్నటువంటి స్టాట్యూటరీ శాంటిటీ ఏమిటి అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను అధ్యక్ష. రెండవది అధ్యక్ష, మీరు ప్రెసిడెన్షియల్ నోటిఫికేషన్ ఇవ్వనప్పుడు ఏ రకంగా మీరు జోనల్ విధానాన్ని పాటిస్తారు? ఏ రకంగా డిస్ట్రిక్ట్ విధానాన్ని పాటిస్తారు మీరు? రేపు ఏదైనా ఒక నిరుద్యోగి ఒక ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎంప్లాయ్మెంట్కి వెళ్ళేటప్పుడు లోకలైజేషన్, లోకల్ క్యాండిడేట్, నాన్ లోకల్ క్యాండిడేట్. ఈరోజు ఎర్రస్ట్వైల్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో 10 నియోజకవర్గాలు ఉండేవి అధ్యక్ష. ఈరోజు పాలకొండ మన్యం జిల్లాలో ఉంది అధ్యక్ష. విజయనగరం జిల్లాలో ఉంది అధ్యక్ష. లోకల్, నాన్ లోకల్ అని వచ్చేటప్పుడు కంటిన్యూషన్ ఆఫ్ స్టడీస్ 5వ తరగతి నుంచి 10వ తరగతి ఇంటర్మీడియట్ వరకు 7 ఇయర్స్ ఆఫ్ స్టడీస్లో వాళ్ళు ఇప్పుడు ఏ జిల్లాకు మీరు ప్రెసిడెన్షియల్ నోటిఫికేషన్ ఇవ్వకపోతే వాళ్ళు ఏ జిల్లా అని చెప్పి పరిగణించాలి? ఇది రెండో ప్రశ్న అధ్యక్ష. మూడోది అధ్యక్ష, ఈరోజు కూడా మీరు బైఫర్కేషన్ చేశారు అధ్యక్ష. కోర్టుకి ఎక్కడ